ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమైనట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన చేసి హోమగుండములు వెలిగించామన్నారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా సుప్రభాత సేవ నివేదన కార్యక్రమం నిర్వహించామన్నారు. వివిధ రకాల పూలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. सकल कार्य दिग्विजय सिद्ध्यर्थम सकल श्रेयोभिवृद्ध्यर्थम परिपालकाय భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ నివేదన హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుడిని ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉత్సవం చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ, సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువు అయినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది.